ఇప్పుడు ఈశాన్యంలో దేవుడు ఉన్నాడన్నా, ఏ దేవాలయంలో కూడా ఈశాన్యంలో దేవుడు ఉండడు. ఇదైతే వద్దు, ఇక్కడ తీసేయి. ఇప్పుడు ఈ గుట్లన్నా పెట్టుకో, ఈ గుట్లన్నా పెట్టుకో, లేదంటే ఇక్కడ గుడి లేదు, ఇక్కడ ఫిల్అప్ అయింది, అది బట్టలు ఉండేలే. ఈ గుట్లో ఒక అరలో పెట్టుకోనా, మొత్తం తీసేసి పెట్టుకుంటా. అంత ఎందుకు అంత చేసేయాలా? పట్టవు కదా. ఒక అరల ఒక బండను తీసేస్తే, పై బండను తీసేస్తే మొత్తం పటాలలో పడతాయి. ఒకదాన్ని తీసేస్తే ఇప్పుడు ఈశాన్యంలో దేవుడు ఉన్నాడు అనుకో, బ్రతుకు భారం అవుతుందన్నా. భారము రూపాయలు లేక డాక్టర్ తిరుగుతుంది కానీ చెప్పేది వచ్చినప్పుడు పోతుంది. నేను చెప్పారు, ఈశాన్యం బరువు అయితే, ఈశాన్యం కబ్జా అయితే, ఈశాన్యంలో ఇప్పుడు మనం తురిసినేది కసు కొట్టినది నాకు లెక్క. నేను అలా గూడు పెట్టినా, నేను దేవుడిని పెట్టినా అంటే ఏ దేవాలయంలో కూడా ఈశాన్యంలో దేవుడు లేడు. మామూలుగా గుళ్ళలో కానీ పెట్రోల్ లేదు. దాన్ని తీసుకుపోవద్దు. బ్రతుకు భారం అవుతుందన్నా, లేదా యాక్సిడెంట్ కావడం, ఆపరేషన్ అవ్వడం, అనారోగ్యం చేయడం జరుగుతుంది. చూపిస్తా పుస్తకంలో, ఇది ఒకటి కదా. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో మాత్రమే వేసినావు రేకులు, ఈశాన్యంలో వేయలే. ఫస్ట్లో ఇట్టే వేసినారు, తర్వాత మా తమ్ముడు పెళ్ళినప్పుడు ఇది వేసుకున్నారు అనమాట. నువ్వు తమ్ముని పెళ్ళి లేదు, అన్న పెళ్ళి లేదు, నాకు కావాల్సింది వీటి నుంచి ఇలా చెప్పాలేమ్మా, చెప్పాలే. ఇగో వీటి నుంచి నువ్వు ఇట్లా నడుస్తే అనా, వీటి నుంచి ఇట్లా నడుస్తే 1 ఇంచు కూడా ఈశాన్యం పోవు. నువ్వు బుడా ఇట్లా పోతావు, ఆగ్నేయం పోతావు, అంతే. ఇట్లా పోతావు, ఇంకా బుర్రలో తిరుగుతావు. ఇట్లా సగం మెంటల్ ఉంది అని చెప్తా నీకు, మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, బుగులు అంటే ఇది. కాబట్టి ఈ రేకులు వీటి వరకు వేయి, ఏమన్నా ఇది వీటి వరకు వేసి, ఇగో ఈడ కాంపౌండ్ కట్టు, 2 అడుగులు ఎత్తు, ఇట్లా 2 అడుగులు ఎత్తు కట్టు. ఈ ఇంటికాడికి 2 అడుగులు ఎత్తు కట్టి చక్కగా ఇట్లా ఓ గోడకు పోయి దీని ఎదుట దారి పెట్టుకో. అంటే వాళ్ళు కూడా ఇట్లనే రావాలా, బాత్రూమ్ లెట్రిన్ వాళ్ళు కట్టినారు. ఎవరు కట్టినారు? ఫస్ట్ లో కట్టినారు, ఇల్లు కట్టినారు. ఎప్పుడు కట్టినారు? కట్టని ఇటు నుంచి ఇట్లా ఇట్లా పోమంటావా? ఇప్పుడు నువ్వు ఎంతసేపు ఈ అమ్మ ముగ్గేసినా కానీ పోవాలా. ఇప్పుడు నువ్వు పొరపాటున ఆడ ఏదైనా పూల చెట్లు కుండీలో పెట్టాలాడ, ఆగ్నేయంలో నడసకూడదనా. గుమ్మడకాయకు బొచ్చు పురుగు పట్టినట్టే చూడు. నువ్వు సంపాదించడం నీకు కాని రాదు, ఎవరిది వాళ్ళకి కాని రాదు. భవిష్యత్తులో అయితే ఇబ్బంది పడతావు. ఇక్కడ రా, చదువుతారా పుస్తకంలో. నేను ఏమ్మా ఇట్లా పోతే ఇంకా పోనే పోకూడదు. అవు తల్లి, అట్లా పో, అట్లా పో. ఇప్పుడు ఇట్లా అడ్డం కట్టుడా వేసి రేకులు వేసుకొని, ఏమ్మా రేకులు వేసుకొని బాత్రూమ్కి ఇట్టరా. నువ్వు ఇక్కడ ఏదైనా పూల చెట్లు కుండీలు నాటు, ఇక్కడ ఆ బండలు వీకేవి, బండలు వీకేసి ఆడనే పెట్టే రస్తా రోజా చెట్లు కట్ చేసి, లేదా రెక్కలు కట్ చేసి అట్నే తిరగరి. ఇట్లా తిరిగినారనుకో ఏం జరుగుతుందంటే చెప్తా. ఈ లెక్కన నీ పుట్టినిల్లు కూడా తూర్పుముఖం ఉందమ్మా. నువ్వు 2వ బిడ్డ వెండాలనే. అయితే ఇంటికాడ పెత్తనం నీదే ఉందమ్మా. నువ్వే మీ వాళ్ళని దబాయించినావు నాకు తెలిసి. ఏమ్మా వీటికి వచ్చినాక ఇరుక్కపోయింది, లేదా వీటికి వచ్చినాక ఇరుక్కపోయింది ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఈ మీదే పెత్తనం పెళ్లి కాకముందు. ఏమ్మా నిజమా కాదా? మీ నాయన నువ్వు ఎట్లా చెప్తే తిన్నాడా? ఎస్ సార్, రైట్. ఇకమ్మా చదువుతా చూడమ్మా. నా ఇక్కడ రా, కూర్చోవచ్చిన. నేను చదివేది ఎస్ఆర్ నోనా, లేకుంటే లేదని చెప్పరు.
తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్రుడు. ఈ దిశకు అధిపతి ఇంద్రుడు. ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు. తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని, సొమ్మును పూర్తిగా అనుభవించలేరు. పశ్చిమం కన్నా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండడమో, అసలు లేకపోవడమో, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడమో, తూర్పు అద్దుపై కట్టడాలు నిర్మించడమో, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా అవడాన్ని తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరం అవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరిక పనులకు ఆశించడం, రెండవ భార్య ఉంచుకున్న పిల్లానికి ఆస్తి చేరవేయడం, పిల్లల వలన అవమానం పొందడం, ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతుడైన ఆస్తిని సంతృష్టిగా అనుభవించలేని వారు అగుదురు. దీంట్లో కొంతనా జరిగింది అమ్మా? ఏమన్నా జరుగుతూనే మళ్ళా అది వాయువ్యం పెరిగింది కదా. అట్లా వాయువ్యం పెరిగితే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. అది పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఒక్కసారిన స్టేషన్కు, కోర్టు స్టేషన్లు పంచాయతీ పడినాయి నీకు? ఇప్పటికైతే అంటే కోర్టు నేను నా సపరేట్ పడినాయి. మత్తు సార్లు ఇరుక్కపోయినా తప్పించుకొని వచ్చిన మా నాయన ఇప్పుడుండేది నేను, ఇప్పుడు నేను చెప్తున్నది అన్న. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. అంటే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయుదేవుడు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయుమూల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టినట్టు వాడు ఉంటారు, అంటే మెంటల్ వేసి ఉంటుంది. ఇంట్లోకి వస్తే నీకైతే ఈగలు ఖర్చాయి, బయటికి పోతే చెట్టు కింద ఉంటే ఆరాంగా ఉంటావు. చెట్టు కింద వచ్చిన ఇలా ఉంటే ఆరాంగా ఉంటుంది. ఇంట్లోకి వస్తే పిచ్చి పిచ్చి ఉంటుంది. ఆమె మీదనే సీత కొట్టుకోవడం, నీ మీద పిల్లల మీదనే ఆస్తిరికపోవడం, లేకుంటే నువ్వు బాగుంటే ఆమెకు పురుగులు తొలుస్తాయి. ఎవరికొవరకు ఇంట్లో పురుగులు తొలిచే తిరాలేంట. ఉత్తరవాయుం పెరిగి కానీ అంటే ఉత్తరవాయుం పెరిగింది. వాయువం మూతబడి వాయువులో నూతులు గోతులున్నా ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయుం నడకుండా వాయువం భ్రష్టు పట్టడం అంటారు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వ్యవహారాలు, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువ దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడమో చేయబడమో జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండరు ఇంట్లో. ఏమన్నా? ఎందుకంటే ఈ తూర్పు ఆగ్నేయులకు ఎప్పుడైతే నువ్వు నడుచున్నావో, నువ్వు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళే 4 కాళ్ళు ఉండవు. తప్పితే ఒక కాలే ఉందంటే కూడా దిక్కులే. ఏమ్మా నిజమా కాదా? మొండితనం అన్నట, పట్టుదల. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలను గృహంలో మానసికంగా ప్రశాంతంగా జరుగుతుంది. వాయువ దోషాల్లో స్థానభ్రంశం కావడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు అంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిన నమ్మకానికి రావడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టే పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి 3వ కుమారుడు, 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి, 1వ కుమారుడిపై దీని ప్రభావం నేను గమనించడం జరిగింది. వాయువం మూతపడిన భార్యాభర్తలు ఒకరొకరు అనుమానించుకున్నట్టు, అందుగల వారు చెప్పా పెట్టకుండా ఇండ్లు వదిలిపోయాడు కాక ఎంత ధనవంతులైనా ఆర్థిక ఇబ్బందులు పడతాడు. ఎంత ధనవంతుడైనా ఆర్థిక ఇబ్బందులు పడతాడు. వాయువం మూతపడిన, వాయువం పల్లంగా ఉన్న కుటుంబ సభ్యులు శత్రువు వల్లే కొట్లాడుతారు. ఇటువంటి గృహంలో పిచ్చివారంటే జరుగును. గృహాలలో వాయువం పల్లంగా ఉండిన గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తించరు. వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడట జరుగును. వాయువ దోషాలు ఉన్న గృహం ఇంటి యజమాని స్థిరత్వం లేనివానిగా చేస్తుంది. దీంట్లో కొన్ని ఎన్నో జరిగినాయి నీకు? నువ్వు చెప్పినట్టు వాస్తవం మొత్తం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమి వేరే బండి నాది ఒకటి ఫైనాన్స్ తీసుకుపోయినా, వాళ్ళ వాళ్ళే ఏం లేదు. నాన్నతో కూతురే ఎవరో కాదు, ఎవరన్నా కానీ నాన్న చెల్లెల కూతురే. 2 ఆయనకు పెళ్లికి అన్నా ఎప్పుడన్నా కానీ ఆమె చేత 10 రూపాయలు తీసుకుని పో, నీకు మంచి జరుగుతుంది. ఇది ఇట్లా గోడ కట్టిట్లా ఆవులకు దావ పెట్టుకుంటున్నట్టు. అయ్యా ఆవులకు పెట్టకూడదు, తూర్పుకే ఉండాలా. తూర్పుకే ఉండి ఇక్కడ చెట్లు పెట్టాము.
ఆడ చెట్లు పెట్టేసాడు, నాటేసే చెట్లు నడచకుండా. బండలు పాతకూడదు, పాతే చుట్టూ పాతాల. బండలు వీకేసి ఇక్కడ వేసుకుంటే ఆ చెట్లు నడుస్తాడు. ఇట్లా చేస్తే మీకు మంచి జరుగుతుందన్న. ఇప్పుడు నేనేం చెప్తాంటే అది అది అట్ట అది అట్టేది అప్పుడు చెప్తాం కదా. అది కదే ఈసారి అది ఇది కదే బుక్ చదివి అంటున్నా అన్న. ఇక్కడ చూడనా ఇక్కడ ఈశాన్యంలో ఇనుప సామాను, రాళ్ళ కుప్పలు, పెంట పోగులు వేయకూడదనా. ఇది రాళ్ళ కుప్పలు ఉంటాయి కదా, ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది, బ్రతుకు భారం అయిపోతుంది ఏమన్నా. అంతేగాక బ్రతుకు భారం అవుతుంది. ఈశాన్యం మూతపడడం, తూర్పు ఉత్తర ఈశాన్యాలు తగ్గడం, ఈశాన్యం లెట్టిన్ ఉంచడం, ఈశాన్యం మిర్రుగా ఉంది ఇక్కడ ఉంటే ఈశాన్యం భ్రష్టు వలన ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్స్ డబ్బుల మీద, ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతపై చూపుతాయి. ఇది జరుగుతుందన్న ఫైనాన్స్. మీకైతే ఎట్లుందో తెలియదు కానీ పెట్టుకో. అంటే కింద సందు ఉండాల, నోట్ల కట్టకం కట్టకూడదు. అన్నా ఇదే నడసాలు అన్నా. ఇక్కడ చూడు అన్నావు అన్నా, తొలిజనా ఓ తొలిజనా ఇకరారి ఇకరా లోకేశం టేపు తీసుకో దాంట్లో. బ్యాగులో చూడు టేపీ లోకేశం. ఇకదే అన్నా ఇక్కడ నువ్వు ఆ లాస్ట్గో, నేను చెప్తా నువ్వు ఆ లాస్ట్గో. ఈ కట్టెలు ఇతలో ఈ దీని ఇతలో అన్నా ఇట్లా గోడ ఒకటి ఇరికే పైప్ కాడికే ఇంటి పార్కి అన్నా ఇట్లా పోనా తోచిన ఇట్లా ఇట్లా ఈ గోడగో. అమ్మ నువ్వు ఆడ పట్టుకొని వాడి ఇట్లా రమ్మనమ్మా అన్నా. ఇట్లా ఇట్లా కట్టాలన్నా. ఇట్లా పట్టుకో దాటనే. ఇగో ఇప్పుడు ఇట్లా ఇట్లా కట్టాలన్నా. ఇటుగా ఇగో ఇంత ఎత్తు కట్టాలా, కింద దించానా, ఇంత ఎత్తు కట్టాలా ఇటుకతోని. వైట్ ఉన్నాయేం కాదు, ఇట్లా కట్టి ఈడ దారి పెట్టుకో. 2.5 ఉండాలి, 2.5 3 ఉన్నాయి. ఇది ఇంత రేకులు వేయాలి. ఇలా చేసుకుని ఈడ నడసాలా. ఇగో ఇవి కట్ చేయి, ఇవి కట్ చేసి అక్కడ నడవద్దు. బాత్రూమ్ వాళ్ళంటే ఇట్లా అట్లాగా తల్లి. ఈడ నీకు వాకిలు ఉండేది, ఈడ ఇటుకి రామ్మా. అట్లా కాదమ్మా. ఇప్పుడు ఈడ ఈడ వాకిలు ఉంది కదా తల్లి, ఈడ వాకిలు ఇట్లా ఇట్లా తినే సకా నడసాలా. అవిల్ల ఏం తీసేయద్దు. ఈ రేకులు కట్ చేయండి, నేను ఇవి కట్ చేసుకొని అక్కడ బంద్ చేసుకుని నడసాను. మీరు బాత్రూమ్ వాళ్ళంటే ఇట్లా ఓరి పెద్ద బండ తెచ్చి బయటకు పోతాను, అటు వెళ్ళిపోతాను. చక్కగా వెళ్ళిపోతాను. మళ్ళీ దీనికి దారం పట్టుకో. అయితే ఇంకొకటి అది రాయిపార ఉన్నది, 2.5 పారు. అదింతా రాయిపార కట్టు. ఆడ 9 ఇంచులు కట్టాకు. రాయపార అంటే కింద వేసుకున్నాం, అదే మిద్దె రాయపారు. మాకు సిమెంట్ ఇటుకలు పెట్టుకో టిప్పుతుంది. బొరేని అట్లా కాదు, ఆడ ఆగ్నేయం పెరుగుతుంది, మందం తక్కువ, నైరుతి తగ్గుతుంది. ఈటి వరకే సిమెంట్, ఈటి వరకు మందం కట్టు. ఈటి నుంచి ఈటి వరకే మందం. ఇద్దరు మందం కట్టాలి, దాని లెవెల్ ఇది ఇంత. మళ్ళీ వల్ల 9 ఇంచులు కట్టుకో. అనా ఈడ కూడా నైరుతి పెరిగింది,
ఏనా ఇట్లా చక్కగా కట్టు ఇట్లా ఆడ చక్కగా పెట్టు. ఈ గోడ వరకు మొత్తం అదే గోడ వరకు. మా నాయన అప్పుడు ఇరుచకుండా తగిన ఎక్కువ ఇరిచిపెట్టినాడు. ఏమ్మా అంతే పెట్టుకో. ఇలా ఇటుకతో ఇట్లా కట్టు ఇట్లా చక్కగా. దీన్ని బట్టి అంటే ఆ దాని వెంబడి కాదు కొలుచుకుంటా ఇట్లా చూడు నైరుతి పెరిగింది కదా అనా ఇక్కడ ఇక్కడ నైరుతి పెరిగింది కదా నైరుతి పెరిగినది ఇప్పుడు ఈడ కొలుచానా ఈడ కొలుచు ఇక్కడ కొలుచు టేప్ తీసుకుని నేను చెప్తలే పెరిగింది అంటే వదిలేసేయాలని ఇదిగో ఈడ కొలుచు రోజు లేట్ అవుతుంది మీరు బాగుపడాలంటే ఒక ఎంత ఉండాలి ఏది పెట్టుకున్న కాడ పెట్టుకుని బగ్గిలో తీసుకోమని వచ్చి అది నాదే కదా ఈడ కొలుచు ఈడ ఎంత ఉంది ఈరా చూస్తారా నాకు సమస్య పెట్టాకు ఎత్తాకుంటున్నారు ఇప్పుడు కట్టి ఒకవేళ ఇక్కడ ఆడిగో లాస్ట్గో ఉంటే అంతే ఉంటారు. ఓ ఇటుకే తీసుకో అన్నా ఓ ఇటుక తీసుకోపోదురా అన్నా ఓ ఇటుక తీసుకోపోదు లొకేషన్ ఆడ 210 పెట్టు కిందకి పట్టుకో భూమి కింది భూమి మీద పట్టుకో కింద పెట్టుకో ఇంకా ఆ బండకి యాడ్చిగా అన్నా అది ఏర మార్పు బండకి వేసుకో అందాజు 210 అట్నే పెట్టు ఇటుక అన్నా నీ పేరేం పేరు అన్నా పండు చక్కగా ఇట్లా క్రాస్కి వచ్చి ఇటుకి వస్తాలకు తేలిపోవాలా ఇప్పుడు ఇటుకి వస్తాలకు దారం పట్టుకుంటే తేలిపోవాలా చూడు ఏమన్నా ఇట్లా కట్టుకరి ఏం తల్లి ఇప్పుడు నేను చదివినట్టు మీకు జరిగినాయా లేదా జరిగినాయి కదా ఇప్పుడు ఇట్లా కట్టుకొని మీకు ఎంత ఇప్పుడు మీకు కాలుకు ముళ్ళు ఇరిగింది అనుకో అది నీరు బట్టి టివ అంటుంటుంది ముళ్ళు తీస్తే నీరు బయటకు వచ్చినాక ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడు ఇది మీరు చేసుకుంటే కూడా అంత హాయిగా ఉంటుంది మీకు ఇప్పుడు ఒక గడ్డ అయిందమ్మా మళ్ళీ బొక్క పెట్టద్దు లేదు ఇప్పుడు గడ్డ అయింది గడ్డ అయినాక దాన్ని సీమ్ ఉంటే టివ తెల్లవారు నిద్రవలేదు చిన్న బొర్ర పెట్టి తలకలా బోర్ పైపులు ఎత్తారు 2.5 పైపులు లేపిస్తాయి. ఇప్పుడు ఒక చేతికి ఏదైనా గడ్డ అయింది అనుకో నా చీము బట్టి ఇబ్బంది పడుతుంటావు దాన్ని చీము తీసేస్తే ఎంత హాయిగా ఉంటావు మనసుమి ఇప్పుడు కూడా ఇది సరి చేసుకుంటే అంత హాయిగా ఉంటావు ఇప్పుడు దీన్ని చీము తీసే గడ్డని పగలగొట్టి 2-3 రోజుల్లో చేసుకుంటాం సరేనా ఉంటాయి అవసరమైతే వీడియో కాల్ చేయ నాకు అది ఆయన చేస్తావా మరి రెడ్డిన్నాడు నాకు నాకు చేయాలా సరే ఇట్లా అన్నా అక్కడికి వెళ్ళి అయితే నడచకూడదనా ఏమ్మా చెప్తున్నా చూడతలే ఆ స్థలం అమ్మేసేది అంత పెరిగినది ఏం లాభం లేదు ఎవరికన్నా ఉడితే అమ్మేసాయి అట్టున్నే దోషమేమ్మా అది మళ్ళీ మన డ్రైవర్ గారు తప్పించిపోయినాడు అది అది ఇదే అన్నా ఈ స్థలం విడిచిపెట్టండి ఎవరికైనా అడిగితే అమ్మేసి మనకు అమ్మేసి ఫ్యూచర్లో ఇబ్బంది కావాలని ఏంది అమ్మేసి ఇబ్బంది అవుతుంది గోడ గట్టి వదిలిపెట్టేసే ఇది అన్నా అది కలపొద్దు అన్న అది ఆగ్నేయ బ్లాక్ అవుతుంది ఈడికే చాలు నీకంటే అదెల్లా ఇడిచిపెట్టం వద్దు అంతే ఇది కట్టకూడదు నువ్వు గోడ కడితే ఆ హక్కు వస్తుందన్నా సరే ఇట్లా చేసుకోండి అమ్మా ఇట్లా చేసుకోండి అమ్మా అవి తీసి రేపు చూడ